నలుగురిని అదుపులోకి తీసుకున్నారు సిబిఐ అధికారులు. సిబిఐ అదుపులో ఏఆర్ డైరీ, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, ఆల్ఫా మిల్క్ ఫుడ్స్, పరాగ్ ఫుడ్స్ ప్రతినిధులు ఉన్నారు. ఆదివారం రాత్రి నిధులని జడ్జి ముందు ప్రవేశపెట్టారు అధికారులు. ఈ నెల 20 వరకు రిమాండ్ విధించారు. తిరుపతిలోనే ఉండి కేసు విచారిస్తున్నారు సిబిఐ జేసీ వీరేష్ ప్రభు. మనం చూసాం తిరుమల తిరుపతి నెయ్యి కల్తీ విషయంలో ఒక సంచలనం అని చెప్పొచ్చు. ప్రపంచ దేశాలన్నీ కూడా తిరుమల తిరుపతి దర్శనార్థం వస్తూ ఉంటారు. ప్రజలు చాలా మంది కూడా విజిటర్స్ రెగ్యులర్ ఇక్కడికి భక్తులందరూ కూడా ఉంటూ ఉంటారు. సో కల్తీ విషయంలో కొంత సంచలనం రేపింది అంశం. సో కల్తీకి సంబంధించిన అంశం ఏకంగా చాలా మంది కలిచివేసింది. ఏకంగా ఒక పశువులకు సంబంధించినటువంటి ఆ కొవ్వుని ఇందులో వాడారని చెప్పి తెలియంగానే చాలా మంది కూడా తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని మహాప్రసాదంగా భావించిన వారంతా కూడా ఒకసారిగా ఇటువంటి అపచారం చోటు చేసుకుంటే కూడా అందరూ ముక్కున వేలేసుకున్నారు, అందరూ ఆశ్చర్యపోయారు. సో ప్రజెంట్ ఆ విషయం పైన ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించింది. ఈ ఎంక్వైరీలో చాలా కీలక పరిణామం చోటు చేసుకుంది ప్రజెంట్ అయితే. సో సిబిఐ అదుపులో ప్రజెంట్ ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి ప్రతినిధులు, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ సంబంధించినటువంటి ప్రతినిధులు, ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ సంబంధించిన ప్రతినిధులు, పరాగ్ ఫుడ్స్ ప్రతినిధులు అందరూ కూడా ఉన్నారు. ఆదివారం రాత్రి నిందితుల్ని జడ్జి ముందు ప్రవేశపెట్టారు. సో దీంట్లో మన పేర్లతో పరిశీలిస్తే రైట్ ఇక్కడ మనం చూడవచ్చు, ఆర్టీవీ స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి ఫోటోస్లో వ్యక్తి వాళ్ళే అంతా కూడా. సో ఏఆర్ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖరన్ దీంట్లో ఉన్నారు. ఆయనతో సహా ఉత్తరాదికి చెందినటువంటి డైరీ నిర్వాహకులను కూడా అదుపులో తీసుకున్నారు సిట్ అధికారులు. ఇక సిబిఐ అదుపులో ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి విపిన్ గుప్తా కూడా ఉన్నారు. పోమిల్ జైన్, అపూర్వ చావ్డా. సో ఈ ముగ్గురు కూడా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి సంబంధించిన వారి ముగ్గురు కూడా విపిన్ గుప్తా, పోమిల్ జైన్, అపూర్వ చావ్డా. ఇక నెల రోజులుగా తిరుపతిలోనే ఉంటూ విచారణ వేగవంతం చేస్తున్న డైరెక్టర్ సిబిఐ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు ఆదివారం రోజు రాత్రి వీరందరూ కూడా అటు జడ్జి ముందు ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇప్పటికే సుమారుగా 5గురిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.